అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్లు ఇవ్వడము, కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? మరీ సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్దాలకు అంబాసిడర్ గా మారింది. ఆమె హయాంలో ఏం మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని ఏ రకంగా చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ వాస్తవాలు మాట్లాడు, అబద్దాలు మాట్లాడే 33 మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్ లో కూర్చున్నారు. ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కున్నారు. ఎవరి నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు? కాబట్టి సబితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు కడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దురతనాంది, ఆ దురహంకారంది. కాబట్టి ఇవాళ అబద్దాలకు అంబాసిడర్ గా మారే సబితమ్మ, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకోకండి. తప్పుడు ప్రచారాలతో మీరు ఇవాళ మీ పరువు మీరే తీసుకుంటారు. 32 మళ్ళీ చెప్తున్నా, 33 మందిలో ఒక అమ్మాయి, ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఆమె అత్యుత్సాహంగా చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు.